ఖచ్చితంగా నాకు రేపు నెలలో 11వ తేదీకి అయితే అకామ అయితే అయిపోతుంది. అకామ రెన్యూల్ చేయించుకోవడానికి మెడికల్ పోదామని మెడికల్ అపాయింట్మెంట్ అయితే తెచ్చుకున్నాను. ఇంకా మెడికల్ కి పోవాలని చెప్పి మా బాబాకు ఫోన్ చేసి పాస్పోర్ట్ కావాలా మెడికల్ పోవాలని చెప్తే సరే ఒక హాఫ్ అన్ అవర్ లో పంపిస్తానని చెప్పినాడు. ఎంతసేపటికి మా బాబా ఫోన్ చేయకపోవడంతో నేనే ఫోన్ చేసి టైం అయిపోతుంది పాస్పోర్ట్ ఇవ్వంటే ఆయనేమో రేపు బోధువులే ఈ బుద్ధి వద్దు అని చెప్పి నాకు అసలు విషయం చెప్పకుండా దాచిపెట్టేసినాడు. నేనైతే మెడికల్ పోవాలని అడిగినప్పుడల్లా ఈ బుద్ధి బోధువు రేపు బోధువు అని చెప్పి ఏదో ఒకటి చెప్పి నాకు 5 రోజులు టైం అయితే వేస్ట్ చేసినాడు. అసలు విషయం అయితే చెప్పలేదు. ఇంకా నేనైతే ఇలా కాదని చెప్పి నువ్వు పాస్పోర్ట్ ఇస్తే నేను డ్యూటీకి పోతా లేకపోతే డ్యూటీ అని చెప్పే తలకే పాస్పోర్ట్ పోయింది యాడ్నో పెట్టి కనిపించలేదని చెప్పి నాకైతే షాకింగ్ నువ్వు చెప్పేసినాడు. దానికి మా బాబా సమాధానంగా కొత్త పాస్పోర్ట్ చేయించు, ఎంత డబ్బైనా సరే నేనే ఖర్చు పెట్టుకుంటానని చెప్పడంతో నేనైతే కొత్త పాస్పోర్ట్ కోసం పేపర్ అన్ని రెడీ చేసుకున్నాను. ఎందుకైనా మంచిదని చెప్పి మా ఇంట్లో పని మంచి తెలుగుగా ఉండడంతో ఆమెకు ఫోన్ చేసి ఇల్లంతా ఒకసారి ఎత్తుకు పాస్పోర్ట్ ఉన్నదేమో చూడమని చెప్పినాను. నామైతే ఎంతో కష్టపడి కువైట్ బెడ్రూములు ఇల్లు మొత్తం ఎత్తకడంతో వాళ్ళు గుడ్డలు పెట్టుకునే కబేట్లు అయితే పాస్పోర్ట్ అయితే ఉండిందంట. ఇంక ఈ కువైట్ వాళ్ళు అయితే ఇలాంటి జాగ్రత్తగా పెట్టాలని భయం అయితే ఉండదు. ఎందుకంటే డబ్బున్నోళ్ళు కాబట్టి ఏది పోయినా సరే డబ్బుతో చేపించాలని చెప్పే విధంగా అయితే ఉంటారు. ఇంకా కొందరు కువైట్ వాళ్ళు అయితే ఏదైనా ఒక వస్తువు జాగ్రత్తగా వాళ్ళకి ఇచ్చితే వాళ్ళు మళ్ళా మర్చిపోయి దాన్ని నాకు ఇచ్చినావా అని కూడా అడిగే వాళ్ళు కూడా కొందరు ఉన్నారు. ఇంక నేనైతే పాస్పోర్ట్ ఎలాగా దొరికిందని చెప్పి జిరాక్స్ పేపర్లు మెడికల్ కి పనికి వస్తాయని చెప్పి మెడికల్ కి అయితే వెళ్ళాను.